హలో! వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రిన్స్ ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మనం అపర్ణ సినిమాస్ అని ఒక మన శంషాబాద్ దగ్గర ఉంది ఇది. మన కంపెనీకి ఒక 1 కిలోమీటర్ దగ్గరలో. అయితే ఈ సినిమాకెళ్ళాం. పైన వీఐపీ సోఫాస్ తీసుకున్నాం అనమాట. 300 పర్ హెడ్‌కి. అయితే ఎక్సలెంట్ అనిపించింది సినిమా థియేటరు. సౌండ్, లైటింగ్స్ ప్లస్ సిట్టింగ్ సీట్స్ అసలు ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా అక్కడ సమోసా ప్లస్ ఈ కూల్ డ్రింక్ అయితే అమ్మో! దాని గురించి చెప్పకూడదు. అది కాస్ట్ భారీగా అనిపించింది. అది అయిపోయినాక సినిమా విషయానికొస్తే మనము 'రావ్ బహదూర్' అనే సినిమాకెళ్ళాం. అయితే ఇందులో ఏందంటే ఒక విలేజు. ఆ విలేజ్‌లో ఒక బంగ్లా ఉంటదనమాట. ఆ బంగ్లాలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి అసలు ఒక కొడుకు పుడతాడు. పీక్ డైరెక్షన్ అసలు సూపర్‌గా అనిపించింది. మ్యూజిక్ అట్లనే ఉంటది. చనిపోయిన టైంలో దీంట్లో స్టోరీ ఏందంటే నీ చెప్తా. వంశానికి ఇట్లా ఒక నీ వంశం ఏది అని చెప్పి రాజు ఉంటాడన్నమాట ఒక ఊర్లో. ఆ అట్లా ఊర్లో మొత్తానికి అది ఒక మంచి ఒక బంగ్లా ఉంటది. ఆ బంగ్లాలో చిన్న స్టోరీ జరుగుతది. ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా అయితే ఒక అయితే రాజు వాళ్ళ తర్వాత కొడుకులు ఇద్దరు ఉన్నారన్నమాట. ట్విస్ట్ ఉంటది. ఏదంటే ఆ రాజు ఇప్పుడు వాళ్ళ తండ్రి ఉన్నాడు కదా, ఒక మెయిన్ రాజు లవ్ చేస్తాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ నర్సు వాళ్ళ తర్వాత ఏందంటే అమ్మాయికి నర్స్ వస్తుంది. ఇద్దరు ఆ కొడుకులు నర్సు పుడతారు. అంటే ఆ రాజుకి అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ ఇద్దరు కొడుకులు, ఒక కొడుకు పని చేస్తుంటారు. తెల్లగా పుడతాడు, కొడుకు నల్లగా తీసుకొస్తారు కలర్‌లో. ఇంట్లోకి. అయితే ఆ కలర్ అప్పుడు ఏమైతుందంటే మా కొడుకు కాదని చెప్పేసి లవ్ లో ఆలోచనతో వాడికి ఒక అనుమానం పెరుగుతుండగా చిన్నగా అట్లనే కొద్దిగా మూవ్ అవుతుంది ఆ రాజుకి. అయితే వీడు నా కొడుకేనా కాదని చెప్పి ఏదో చూపించుకోవడానికి ఒక దగ్గర అది టెస్టులు చేపిస్తాడన్నమాట. చేస్తారన్నమాట. అయితే DNA టెస్టులు ఏదో చెప్తుంది. అంటే నాకు ఇష్టం వీళ్ళందరినీ లేదు పిలిపించి ప్లస్ డాక్టర్లని అన్ని చేసేసి ఏమని అంటే నాకు ఇష్టం లేదు, ఆల్రెడీ వేరే వాళ్ళని లవ్ చేశానని చెప్పి అంటారన్నమాట ఆ నర్సు. అయితే ఈమె ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనమాట. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయితే అయినా పెళ్లి ఏంటంటే చేసుకుంటాడన్నమాట. వీనికి ఏంటంటే చెప్పలేని ట్విస్టులు అనమాట. అసలు ఈ రాజే ఆ మెయిన్ రాజు కొడుకు కాదనమాట. తర్వాత అనమాట మైండ్ లో జరుగుతుంది. ఫస్ట్ అప్పుడు ఏమైతుందంటే కొడుకు కాదని చెప్పేసి కూడా ఇద్దరు తెలుస్తదనమాట. కొడుకులు పుడతారు. అయితే ఇద్దరు కూడా ఇందులో డైరెక్షన్ వెంకట్ మహి గారు హలో, ఈరోజు అయితే మనం రావ్ బహదూర్ సినిమా చూసాం. అయితే యాక్టింగ్, సత్యదేవ్ గారి యాక్టింగ్, వెంకట్ మహి గారి డైరెక్షన్, బీక్స్, మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఇంకా తాండవం ఆడించారన్నమాట. దాంట్లో ఏంటంటే ఒక చిన్న కథ ఏంటంటే స్టోరీ కూడా చెప్పేస్తా. అయితే ఒక రాజు అనుకుని ఆ రాజుకి ఇద్దరు కొడుకులు ఉంటారన్నమాట. అయితే ఫస్ట్ కొడుకు నా కొడుకే. అయితే రెండో కొడుకు తను వేరే వాళ్ళకి పుట్టినవాడు అని ఒక అనుమానంలాగా ఒక బూతు అతను పడిపోతాను మైండ్లో. ఆ పడిపోయినాక ఏమవుతుందంటే తర్వాత ఏంది
అది నిజమా కాదా తెలుసుకోవడానికి అతను టైం పడుతుంది అన్నమాట. అయితే ఆ కథ అంత నీట్గా కనిపించలేదు. వెళ్దాం ఇటు వెళ్దాం. అయితే దీంట్లో ఆ రాజుకి ఒక తెలిసిన అంటే ఫ్రెండ్ ఉంటాడు కదా, అంటే వాళ్ళ ఫ్రెండ్ కూడా వాని మీద కూడా కొద్దిగా అనుమానం ఉంటుంది, వాళ్ళ వైఫ్ మీద కూడా అనుమానం ఉంటుంది అనమాట. అంటే దీంట్లో అనుమానం ఎలాగంటే ఆ రాజు తెల్లగా ఉంటాడు, ఆ ఫస్ట్ కొడుకు కూడా తెల్లగా ఉంటాడు, వైట్గా ఉంటాడు. అయితే ఈ రెండో కొడుకు ఏమో నల్లగా ఉంటాడు. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దానివల్ల వీడు నిజమైన మావోడు కాదు అని చెప్పి కలర్ మీద ఇది చేసేసి వాళ్ళు వాడి మీద అలిగేషన్ చేసేసి వాడు నిజమే కాదా అని చెప్పి చూస్తారు. వాడు కూడా అదే అనుమానం పడేసి వాడు చనిపోతాడు అన్నమాట. ఒక ఇది దాంట్లో నదిలో దూకి తర్వాత అది ట్విస్ట్లు ఏంటంటే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ట్విస్ట్లు ఉంటాయన్నమాట. ఇంతవరకు నిజంగా అంటే హాలీవుడ్లో జరిగినాయి కానీ మన తెలుగులో ఇట్లాంటి స్టోరీ రావడం ఫస్ట్ అనమాట. అయితే ఇది రియల్ కథనేనా మరి నిజమా తెలియదు కానీ మొత్తానికి తీయడం డైరెక్టర్ కూడా అసలు ఎక్కడ కాంప్రమైజ్ అంటే అసలు ఇది పనికిమాల సీన్లు అనే పెట్టకుండా దీనికి దానికి లింక్ చేసి పెట్టింటాడు అనమాట. అయితే మంచి 4% కానీ అర్థం కాదు. అయితే ఏ మైండ్లో ఏం పెట్టకుండా సినిమా చూస్తే నీట్గా అర్థమైపోతుంది సినిమా స్టోరీ అయితే. ఇంకోటి ఆ హీరో అయితే అసలు ఎక్సలెంట్ యాక్టింగ్ అనమాట. అసలు 2 క్యారెక్టర్లు హైలైట్ చేశాడనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాజు పుట్టిన కొడుకులు ప్లస్ అసలు రాజే వాళ్ళ అంటే తండ్రి మీ తండ్రి ఈ రాజు కాదని చెప్పి మళ్ళీ అప్పుడు ట్విస్ట్ వస్తుంది. దాని తర్వాత ఆ లోపు ఆ ట్విస్ట్ తెలిసేలోపు ఈ రాజు చనిపోతాడు అనమాట. అది స్టోరీ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలనుకుంటే చాలా బెటర్ ఉంటుంది అనమాట. ఓకేనా.